ప్లాస్టిక్ పెనుభూతంలా తయారైంది. మనిషి నరాల్లోకి ఇంకిపోతుంది. కొన్నాళ్ళు ఆగితే మనిషి కూడా ఒకసారి యూజ్ చేసి పడేసే ప్లాస్టిక్ లాగా తయారవుతాడేమో అని చెప్పి సైంటిస్టులు అంచనాకు వస్తున్నారు. మనిషి శరీరంలోకి 0.2 mm డయామీటర్ ఉన్న ప్లాస్టిక్ ఈజీగా చొచ్చుకుపోతుందంట. ఫుడ్, వాటరు, ఎయిర్ ఇట్లా రకరకాల వేస్లో మనిషి ఊపిరితిత్తుల్లోకి, గుండెలోకి, రక్తంలోకి, కాలేయంలోకి ఈ ప్లాస్టిక్ అనేది చొరబడుతుంది. అంతేకాదు గర్భస్థ శిశువుల్లోకి కూడా చొరబడుతుంది. మనిషి రక్తంలో ప్లాస్టిక్ ఆనవాళ్ళు ఉన్నట్లు నెదర్లాండ్లో ఉన్న సైంటిస్టులు గుర్తించారు. మనిషితో పాటు జంతువుల లివర్లో కూడా ప్లాస్టిక్ అవశేషాలు ఉన్నట్లు న్యూ మెక్సికో యూనివర్సిటీ ప్రొఫెసర్లు గుర్తించారు. మనం డైలీ వాడే ఉప్పు, చక్కెర ఇట్లాంటి వాటిల్లో కూడా ప్లాస్టిక్ అవశేషాలు ఉన్నాయని టాక్సిక్ లింక్ అనే పర్యావరణ సంస్థకు చెందిన సైంటిస్టులు గుర్తించారు. సీ ఫుడ్ లో అయితే మరీ దారుణం. 1 లీటరు సముద్రపు నీటిలో వేల కొలది ప్లాస్టిక్ కణాలు ఉన్నాయంట. చేపలు, రొయ్యలతో పాటు సముద్రపు జీవులు అన్నిటి పేగుల్లో ప్లాస్టిక్ అవశేషాలు ఉన్నట్లు కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. దీనికి కారణం మనిషి వాడే ప్లాస్టిక్. మనిషి విచ్చలవిడిగా ప్లాస్టిక్ వాడుతూ పర్యావరణాన్ని కూడా నాశనం చేస్తున్నాడు. ఒక మనిషి యావరేజ్గా సంవత్సరానికి 11 కిలోల ప్లాస్టిక్ వాడుతుండు. ఇందులో 8 కిలోలు మాత్రం రీసైక్లింగ్కి వెళ్తుంది, మిగతా 3 కిలోలు పర్యావరణం మీదకి వదిలేస్తుండు. అదే ఈ దుష్ఫలితాలన్నిటికీ కారణం.